రాక్షసులలో హేతి ప్రహేతి అనే సోదరులు ఉండేవారు. వారు రాక్షసులకు అధిపతులు. గొప్ప బల పరాక్రమాలు కలిగి ఉండేవారు. వారిలో ప్రహేతి ధర్మాత్ముడై తపోవనానికి వెళ్ళిపోయాడు. హేతి అనేవాడు కాలయముడిని అర్థించి అతని సోదరి భయంకరమైన భయ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి విద్యుత్కేసుడు అనే కుమారుడు జన్మించాడు. అతను యవ్వనంలోకి ప్రవేశించాక సంధ్య కుమార్తె అయిన సాలకటంకటతో వివాహం జరిగింది. ఆమె గర్భం ధరించిన తరువాత మందర పర్వతం చేరి ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆమె వైవాహిక జీవితంపై ఆసక్తితో బిడ్డని కూడా మర్చిపోయి అక్కడే వదిలిపెట్టి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. ఆ శిశువు సూర్యునిలా ప్రకాశిస్తూ మేఘం గర్జించినట్లు గట్టిగా ఏడవసాగాడు. అదే సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి నందిపై ఆకాశ మార్గాన వెళ్తూ ఆ బాలుడిని చూశాడు. పార్వతీదేవికి ఆ శిశువుపై కరుణ కలగడం గమనించిన పరమేశ్వరుడు ఆ బిడ్డని తల్లితో సమానవంతమైన యవ్వనవంతునిగా మార్చాడు.